ఏ తప్పు లేనప్పటికీ, ఏ వ్యవహారం మా మధ్యలో లేనప్పటికి కూడా మా ఇద్దరిని కలుపుతూ మా ఇంటి నుంచే దుష్ప్రచారం స్టార్ట్ అయింది. ఆ పరిస్థితుల్లో ఆమెకు కూడా చాలా ఇబ్బందులు వచ్చాయి. సంఘపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, కన్నవారి దగ్గర, అత్తవారి దగ్గర అందరూ ఇబ్బందులు వచ్చి తను చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ఇబ్బందుల్లో మీ కూడా నన్ను విడిచిపెట్టేయకుండా నాకున్నటువంటి వ్యక్తిగతంగా నేను ఒంటరిగా అయిపోయి మా పలాసలో ఉన్నప్పుడు కూడా నా భోజన వ్యవహారాలు కానీ, రాజకీయ వ్యవహారాలు కానీ అన్నీ కూడా చూస్తూ నాకు భరోసానిచ్చింది, ధైర్యంగా ఉంది. ఆ టైంలో నేను కూడా మాధురికి ధైర్యంగా ఉండాలి, ఆమె కూడా ఒంటరి అయిపోయింది, మా వల్లే కదా పోయింది. మా కుటుంబంలో అందరూ బాగానే ఉన్నారు, మా పిల్లలు బాగున్నారు, చదువుకున్నారు, డాక్టర్స్ అయ్యారు, ఆస్తులన్నీ కుటుంబానికి రాసేసాం. ఇలాంటప్పుడు ఈమె ఒంటరిగా ఇబ్బంది పడుతుంది అని నేను భరోసాగా ఉండటం, కలిసి ఉండటం. కలిసి ఉన్న విషయం రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి రహస్యంగా ఉంచితే అది కుదిరే పని కాదు. రాజకీయాల్లో ఉండేటప్పుడు మన తాలూకు వ్యక్తిగత విషయాలను కూడా ప్రజలు గమనిస్తుంటారు.